గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే ఈరోజు మనము 4వ లెసన్ అయిన రాజనీతి భావనలు అనే పాఠ్యం గురించి నేర్చుకుందాం. నిన్నటి క్లాసులో రాజనీతి భావనలు అంటే ఏమిటి, అర్థం, నిర్వచనం దాని గురించి తెలుసుకున్నాం. ఓకే, చాప్టర్ 4 రాజనీతి భావనలు, పొలిటికల్ కాన్సెప్ట్. లేదా రాజనీతి భావనలు, పొలిటికల్ కాన్సెప్ట్ అంటే ఏమిటి, రాజనీతి భావనలు అర్థం, నిర్వచనం, పరిధి, ప్రాముఖ్యత, చట్టం, పన్నులు ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశంగా పిలుస్తున్నాం. ఓకే, రాజనీతి భావనలు ఎన్ని క్లాస్ నేర్చుకున్నాం. వేటిని రాజనీతి భావనలు పిలుస్తాము? చట్టము, సమానత్వము, ఈక్వాలిటీ, సమానత్వం, చట్టము, న్యాయము, సామాజిక న్యాయము. ఓకే, వీటితో పాటుగా పొలిటికల్ పవర్ అంటే పౌర సమాజానికి సంబంధించిన అధికారము. ఇవన్నీ ఇందులోకి భాగం వస్తాయంటే రాజనీతి భావన కింద వస్తున్నది. ఈరోజు మన క్లాస్లో ఏం చెప్పుకుంటా అంటే చట్టము లేదా దాని ఇంకొక ఏంటిది లా. చట్టం లేదా లా. ఓకే, చట్టం అనేది ప్రధానంగా ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగంతో పాటుగా చట్టం కూడా గుర్తించబడినది. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే ఒక నానుడి కలదు. చట్టం అంటే ఏమిటంటే ప్రతి ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా పరిపాలన సాగించాలి, లేదా పరిపాలన సంబంధించిన విషయాలు, అందులో ఉన్నటువంటి సూత్రాలు ప్రతిదీ కూడా చట్టంలో గుర్తించబడ్డాయి. రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది మనకు రాజ్యాంగంలో గుర్తించబడిన అతి ప్రధానమైన హక్కుగా తెలుపుతున్నాము. ఓకే, ఈ చట్టం అనేది అంటే ఇంట్రడక్షన్ అంటే లా, తర్వాత మీనింగ్ ఆఫ్ లా అంటే చట్టం అంటే ఏమిటి అనేది ఈ రెండు విషయాలు మనము ప్రధానంగా ఈరోజు నేర్చుకుందాం. ఒకటోది ఏమొస్తుందంటే చట్టం సామాజిక సమానత్వాన్ని తెలియజేస్తుంది. చట్టము సామాజిక సమానత్వము, సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు, సోషల్ ఇష్యూస్ తెలియజేస్తుంది. సామాజిక సమస్యలు అంటే ఏమిటి? అస్పృశ్యత, నేరము, తర్వాత లంచగొండితనము, ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పదాలు. అంటే చట్టం దృష్టిలో ప్రధానంగా అన్నీ కూడా ఒకే రకమైన అంటే ఒక తక్కువ ఎక్కువ కాకుండా అందరూ సమానమనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? సామాజిక సమస్యలు సోషల్ ఇష్యూస్ అంటే వాటి ప్రాబ్లం ఏంటిది, వాటి గురించి తెలియజేసేటువంటి అధికార మార్పిడి. అంటే చట్టంలో మనకు ప్రజాస్వామ్యానికి సంబంధించిన సూత్రాలు, నీతి సూత్రాలు అని ప్రజాస్వామ్యానికి సంబంధించిన సూత్రాలు, తర్వాత ప్రణాళిక, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సూత్రాలు, ప్రణాళికలు, మరియు ప్రధానంగా మనకు క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్స్, నాయకత్వ లక్షణాలు మరియు గుణములు లేదా గుణాలు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు. ఓకే, రూల్ ఆఫ్ లా అంటే చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టంలో ఉన్నటువంటి సమస్యలు అంటే సామాజిక సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు కనుగొనుట, సమస్యలు ఉన్నటువంటి మార్పులు, తర్వాత చేర్పులు చేయడము. ఓకే, వీటితో పాటుగా ప్రణాళికలు రూపొందించుట అంటే ప్రణాళిక అనేది ప్లానింగ్. పౌర సమాజంలో ప్రతిదీ కూడా సమస్యతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉంటుంది.
ఆ సమస్యతో కూడుకున్న వ్యవస్థను సఫలీకృతం చేయడము. నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ అంటే ఒక పౌర సమాజానికి ఉన్నటువంటి నాయకుడు ఏ విధంగా అయితే లక్షణాన్ని కలిగి ఉంటాడు, ఆ నాయకత్వ లక్ష్యాలను అమలుపరచడం. ఓకే, ఆ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం. ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎటువంటి న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది మనము నిన్నటి క్లాసులో నేర్చుకున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎటువంటి న్యాయ వ్యవస్థ, సింగిల్ జ్యుడిషియరీ సిస్టమ్, ఏకీకృత న్యాయ వ్యవస్థ. అంటే ఒకే రకమైన ఏకీకృత అంటే ఒకే రకమైన ఏకీకృత న్యాయ వ్యవస్థ కలదు. ఏకీకృత న్యాయ వ్యవస్థ కలదు. అమెరికా లాంటి దేశంలో 2 రకాల న్యాయ వ్యవస్థలు ఉంటే భారతదేశంలో మాత్రం ఒకే రకమైన ఏకీకృత న్యాయ వ్యవస్థ కలదు. అంటే రకాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన న్యాయము, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన న్యాయాధికారాలన్నీ కూడా ప్రధానంగా ఎవరి చేతిలో ఉంటాయంటే న్యాయస్థానం చేతిలో ఉంటాయి. ఆ న్యాయస్థానం అనేది ఏ రకమైన న్యాయ వ్యవస్థ కలిగి ఉన్నది, ఆ న్యాయస్థానం అనేది ఒకే రకమైన లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది కలిగి ఉన్నది. ఏకీకృత న్యాయ వ్యవస్థలో అందరూ కూడా దాని దృష్టిలో సమానులే, అంటే చట్ట దృష్టిలో సమానులనే భావన కలిగి ఉన్నది. ఓకేనా? మరియు కూడా మత వర్గ విభేదాలు లేకుండా అన్ని కూడా సమానంగా ఉన్నటువంటి స్థితినే ఏమందురు ఏకీకృత న్యాయ వ్యవస్థ అని అందరు. ఓకే, ఇది చట్టం సంబంధించిన ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే లా. దీన్ని ఇంగ్లీష్ లో పిలుస్తుంటారు లా పిలుస్తుంటాం. లా చట్టము లేదా సంస్థలు. ఓకే, నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ లా అంటే చట్టం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం. చట్టము లేదా చట్టం యొక్క నిర్వచనం ఏమిటంటే ఇది ప్రధానంగా ఈ లా అనే పదము ఏమిటి వచ్చింది, లా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లా అంటే తెలుగులో చట్టం పిలుస్తాం. ఓకే, ఈ పదం ఎక్కడ నుంచి వచ్చిందంటే జర్మన్ ట్యూటోనిక్ పదము. జర్మన్ సంబంధించిన జర్మనీ పదం నుంచి లా అనే వచ్చింది. జర్మన్ పదం ఏ పదం అని? ట్యూటోనిక్. జర్మనీ ట్యూటోనిక్ పదం, ట్యూటోనిక్ వర్డ్. ఆ జర్మన్ ట్యూటోనిక్ పదం నుంచి లా అనే పదం వచ్చింది. దీని అర్థం ఏంటంటే లాగ్, ఎల్ఏజీ లాగ్. జర్మన్ ట్యూటోనిక్ పదం నుంచి వచ్చే పదమే లాగ్. లాగ్ అంటే ఏంటంటే ఏర్పాటు చేయడము. ఓకే, లేదా స్థాపన. ఓకే, టు రూల్ పరిపాలన లేదా స్థాపన లేదా ఏర్పాటు చేయడం అని వివిధ రకాలుగా పిలవడం జరుగుతున్నది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఈ లా అనే పదము ప్రధానంగా మనకు దేని తెలియజేస్తుందంటే ఈ లా అనే పదము టు రూల్ అంటే పరిపాలనకు సంబంధించిన పదంగా తెలియజేస్తుంది. ఏ డిక్షనరీ? ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ నుంచి ఈ పదము లా నుంచి తెలియజేస్తుంది. అంటే చట్టం ఇంగ్లీష్ ఏమంటారంటే లా అని పిలుస్తారు. ఈ లా అనే పదం ఎక్కడ వచ్చింది? జర్మన్ ట్యూటోనిక్ పదం నుంచి వచ్చింది. జర్మన్లో లాని దేని పిలుస్తారు? లాగ్ అని పిలుస్తారు. లాగ్ అంటే పరిపాలన, టు స్థాపన, ఎస్టాబ్లిష్ లేదా స్థాపన అని వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది. లా అనేది నిర్వచనం. ఓకే, ఈ చట్టం అనేది ప్రధానంగా మనకు ప్రధానంగా అనేక దేశాలలో వ్యాపించినది. మనకు క్రిమినల్ చట్టం, సివిల్ చట్టం అనే 2 రకాల చట్టాలని గుర్తించబడినవి. క్రిమినల్ లా, సివిల్ లా అంటే ఏంటి? ఒక వ్యక్తిని చంపడం, అది దేనికి సంబంధించిన కేసు వస్తుంది? క్రిమినల్ కేస్. దొంగతనం చేయడము క్రిమినల్ కేస్. డౌరీ అంటే వరకట్నము కూడా క్రిమినల్ కేసుగా పిలువబడుతున్నది. నెక్స్ట్ విడాకులు అంటే డైవర్స్. విడాకులు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం, అదే కేసు సివిల్ కేసు. ఓకే, అండ్ నెక్స్ట్
మాదక ద్రవ్యాల సరఫరా, మత్తు పదార్థాలు సరఫరా చేయడము, మాదక ద్రవ్యాలు సరఫరా చేయడము అదే కేసు వస్తుంది సివిల్ కేస్. విధంగా రకరకాల కేసులు అనేవి చట్టంలో మనం గుర్తించబడుతున్నవి. అంటే క్రిమినల్ చట్టం, సివిల్ చట్టం, వీటితో పాటు అనేక రకాల చట్టాలు అనేవి రూపొందించబడినవి. ఓకే, అంటే చట్టం ఏమంటారు లా చట్టం. ఈ లా అనే పదము మనకు దేని తెలియజేస్తుందంటే న్యాయశాస్త్రము. దేని తెలియజేస్తుంది? న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రము కూడా సామాజిక శాస్త్రాలలో ఒక భాగంగా గుర్తించబడినది. సామాజిక శాస్త్రాలు అంటే సోషల్ సైన్సెస్. సోషల్ సైన్స్లో ఒక భాగము రాజనీతి శాస్త్రం, దానితో పాటుగా న్యాయశాస్త్రం కూడా, లా కూడా సోషల్ సైన్సెస్లో ఒక భాగంగా గుర్తించబడింది న్యాయశాస్త్రము. ఓకే, చట్టానికి సంబంధించిన అంశాలు, చట్ట రూపకల్పన, ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఏమి కావాలి? ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలు అందరూ ఆమోదయోగ్యం పొంది ఉండవలను. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర చట్టము అంటే తెలంగాణ స్టేట్ ఏదైనా ఏర్పడింది, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అది 2/3 మంది సభ్యులు ఆమోదయోగ మూజవాణి ఓటింగ్ హక్కుతో అంటే సపోర్ట్ చేయడం, 3లో 2 భాగాలు సపోర్ట్ సపోర్ట్ వేస్తేనే ఆ చట్టం అనేది మారుతున్నది, దాన్ని చట్టంగా రూపొందించబడుతున్నది. అంటే చట్టం ఒక బిల్ అనేది చట్టంగా మారితే అది ప్రధానంగా ప్రభుత్వాల కింద చేసే చట్టాన్ని మార్చివేయడం కానీ, చట్టంలో కొన్ని విషయాలు తీసివేయడం కానీ, ఆ చట్టాన్ని అమలుపరచడం కానీ ఎవరి చేతిలో ఉంటుంది? రాజ్యాంగం చేతిలో ఉంటుంది. ఆ రాజ్యాంగంలో చట్టం అనేది కొన్ని పదాల యొక్క కలయికగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు చట్టానికి సంబంధించిన డెఫినేషన్స్ అంటే మీనింగ్, అర్థం. చట్టం అంటే అర్థం ఏమిటంటే ఇది ప్రధానంగా లెక్చరర్స్ అంటే మనకు ఒక సంభాషణ ఏర్పాటు చేయడము. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రభుత్వానికి సంబంధించిన సజెషన్స్ అంటే ఏంటి? సలహాలు, ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు ఇవ్వడం కానీ, నిర్ణయాన్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే చట్టంలోకి వస్తుంటాయి. ఓకే, దీని గురించి తెలిపే శాస్త్రం ఏంటిది? న్యాయశాస్త్రము. మనకు 3 రకాల పరిపాలన అనేది ఉన్నదని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటంటే కేంద్ర కార్యనిర్వహణ అధికారి, లెజిస్లేటివ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంటే శాసన నిర్వహణ అధికారి. మూడైనది న్యాయశాస్త్రము. అంటే న్యాయశాస్త్రం అంటే చట్టానికి సంబంధించిన భాగము. ఓకే, ఎగ్జిక్యూటివ్స్ అంటే కార్యనిర్వహణ అధికారి, లెజిస్లేటివ్ అంటే శాసన నిర్వహణ అధికారి, జ్యుడిషియరీ అంటే ఏంటి? న్యాయస్థానానికి సంబంధించిన సంస్థ. ఓకే, ప్రధానంగా భారతదేశంలో అతిపెద్ద కోర్టుగా చెప్పబడుతుంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది లాస్ట్ అంటే హైకోర్టులో మనకు న్యాయం జరగకపోతే అతను అప్పీల్ చేసే అధికారం కలదు. అప్పీలేట్ సిస్టమ్, దీని ఏమంటే అప్పీలు చేసే అధికారం. అప్పీల్ అంటే ఏంటంటే అప్పీలు లేదా అప్పీలేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి ప్రధానంగా అతను డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం జరగకపోతే అతను అప్పీల్ చేసే అధికారం కలదు. అంటే అప్పీల్ అంటే మార్చడం. అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో అతనికి న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. ఒక వ్యక్తి అతను దొంగతనం చేయకుండా చేసినట్టుగా నేరం రుజువైంది కావున ముద్దాయి కింద అతను ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో అన్యాయం జరిగింది కావున అతను ఎక్కడికి వెళ్తాడు? హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టులో అప్పీల్ చేస్తాడు. అప్పీల్ అంటే హైకోర్టులో ఆ కేసు సమర్పించబడుతుంది. హైకోర్టులో కూడా అతనికి అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాడు? ఇక లాస్ట్ దేశానికి ఒకే కోర్టు ఉంది, ఒకే విధమైన న్యాయ వ్యవస్థ. అంటే దేశానికి ఒకే రకమైన న్యాయ వ్యవస్థ అనేది కలదు. అదేంటిది? సుప్రీంకోర్టు. ఢిల్లీలో కాదు, ఢిల్లీ ఏకీకృత న్యాయ వ్యవస్థ. అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అతను అప్పీల్ చేస్తాడు. అంటే
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం అంటే ఏంటంటే అతను హైకోర్టులో న్యాయం జరగలేదు కావున ఎక్కడికి వెళ్తాడంటే సుప్రీంకోర్టుకు వెళ్తాడు. అంటే మార్పిడి, ఓకే, కేసు సంబంధించిన మార్పిడి. ఆ కేసు మార్పిడిని ఏమంటారంటే అప్పీలేట్ సిస్టమ్, అప్పీలు చేసే విధానము అని అందరూ. అప్పీలు చేసే విధానంలో సుప్రీంకోర్టు లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్. అతను ముద్దాయి లేదా దోషి లేదా నిర్దోషి, ఓకే, తప్పేసిందా లేదా, దానికి సంబంధించిన ప్రూఫ్స్, రుజువు ఏంటిది, విట్నెస్, సాక్షులు ఎవరు, ఎంతమంది సాక్షులు ఉన్నారు, ఓకే, ఆ సాక్షులలో నేరం రుజువు అయితే అతను శిక్షించే అధికారము ఎవరికి కలదు, ఫైనల్గా అతను అప్పీల్ చేసేటువంటి కోర్టు ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాత్రమే కలదు. సుప్రీంకోర్టు స్టేట్మెంటే ఫైనల్ స్టేట్మెంట్. దాన్ని మార్పిడి చేసే అధికారము ఎవరికి కూడా లేదు. రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టు యొక్క రూల్స్ను పాటిస్తూ సలహాలు తీసుకుంటాడు. ఓకే, ఈ రకమైన న్యాయ వ్యవస్థను ఏమంటారంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఒకరికి తక్కువ ఎక్కువ కాకుండా సమన్యాయ పరిపాలన అనేది ఇందులో ఒక నూతన పదంగా పిలవడం జరుగుతున్నది. రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, ఆనర్ ఈక్వల్ బిఫోర్ ద లా. రూల్ ఆఫ్ లా, ఆనర్ ఈక్వల్ బిఫోర్ ద లా అంటే సమన్యాయ పరిపాలన. చట్టం దృష్టిలో అందరూ చేసేటువంటి పనం. చట్టం అంటే ఏంటి? ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటే చట్టానికి సంబంధించిన సామాజిక సమస్యలు ఏమున్నాయి, సమస్యల పరిష్కరణ మార్గము, సమస్యల పరిష్కరణ మార్గంతో పాటు వాటిని అమలు చేసేటువంటి అధికారము ఎవరికి, స్టేట్స్ పవర్, రాజ్యాంగానికి రాజ్యముతో పాటు మార్పులు చేసేటువంటి అధికారాలు కూడా నిర్వచించబడ్డాయి. వీటితో పాటు కొద్దిమంది శాస్త్రవేత్తలు అంటే పౌరాణిక శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు చట్టానికి సంబంధించిన కొన్ని నిర్వచనాలు తెలియజేశారు. అవేంటిలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఓకే, చట్టము అర్థం, నిర్వచనం. చట్టము ప్రాముఖ్యత. నెక్స్ట్ వస్తుంది చట్టానికి సంబంధించిన నిర్వచనాలు. అంటే చట్టాన్ని ఎవరెవరు ఏ విధంగా తెలియజేశారు, వారు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏమిటి. ప్రధానంగా ఈ చట్టం అనేది మనకు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలలో ఈ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు వారు రాజనీతి శాస్త్రాన్ని క్లుప్తంగా చదివి వారు సమాజ శాస్త్రంలో ఏ విషయాలు అంటే సమాజంలో ఏవైతే అవసరం ఉంటాయో ఏవైతే అవసరం ఉందో క్లుప్తంగా చదివి నిర్వచించడం జరిగినది. ఓకే, వీటిలో ప్రధానంగా జాన్ ఎస్కిన్ అనే ఒక శాస్త్రవేత్త, జాన్ ఎస్కిన్ అనే శాస్త్రవేత్త ఇతను చట్టాన్ని గురించి తెలియజేశాడు. జాన్ ఎస్కిన్ అనే శాస్త్రవేత్త ఏమి తెలియజేస్తారంటే చట్టం అనేది కేవలము అది ఒకే ప్రాంతం కాకుండా అతని ప్రజా పరిపాలనకు అధికారమును సమర్పించడం, అధికార మార్పిడి చేయడం కానీ అధికారం గురించి తెలియజేశాడు. ఎవరైతే అధికారంలో ఉంటారో వారు ఆ చట్టానికి అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది అని తెలిపారు. ఎవరు? జాన్ ఎస్కిన్. ఓకే, ఇతను దీంతో పాటుగా మెయిన్లీ అంటే ప్రధానంగా విషయానికి సంబంధించిన అంటే విషయ పరిజ్ఞానాన్ని గురించి కూడా తెలియజేశాడు. జాన్ ఎస్కిన్ అనే శాస్త్రవేత్త అధికార మార్పిడి అనేది చట్టంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. అంటే ఎవరు అధికారంలో ఉంటారో వారు మాత్రమే ఆ చట్టానికి అనుగుణంగా పరిపాలన లేదా పాలన కొనసాగించడానికి అర్హులు అని తెలిపారు. ఎవరు? జాన్ ఎస్కిన్. ఓకే, నెక్స్ట్ ఇతరులతో పాటుగా మరొక వ్యక్తి ఎవరు? టిఈ పోలాండ్. ఇతను ఏమి తెలియజేశాడు? పోలాండ్.
టీ హోలాండ్ అనేక న్యాయశాస్త్రవేత్త, ఇతను కూడా చట్టంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, గుణాలు ఏమున్నాయి, చట్టంలో ఉన్నటువంటి పొలిటికల్ మైనారిటీ అంటే పొలిటికల్గా అంటే రాజకీయంగా ఎలా ఉండాలి పౌరులు, రాజకీయానికి సంబంధించిన పరిపాలన ఏ విధంగా జరగాలి అని తెలియజేసేవారు హోలాండ్, టిఈ హోలాండ్. ఓకే, అంటే చట్టాన్ని గురించి నిర్వచించిన వారిలో ఎవరెవరు వస్తారంటే జాన్ ఎస్కేన్, హోలాండ్. నెక్స్ట్ లీగల్ నేషన్ స్టడీస్ ఎవరు వుడ్రో విల్సన్. నెక్స్ట్ పర్సన్ ఎవరు వస్తారంటే వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ అనే పేరు మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది. వుడ్రో విల్సన్ ఎవరు? అతను నానా జాతి సమితి స్థాపించాడు. ఓకే, వుడ్రో విల్సన్. ఐక్యరాజ్య సమితి కంటే ముందు ప్రపంచంలో ఒక సమితి అనేది ఉన్నది, అంతర్జాతీయ సమితి. అదేంటంటే నానా జాతి సమితి. అది స్థాపించింది ఎవరు? వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ కూడా చట్టాన్ని గురించి తెలియజేశాడు. ఏం చెప్పాలంటే తను ప్రధానంగా ఇది ఒక పొలిటికల్ సిస్టమ్ అంటే రాజకీయంగా సామాజికంగా చట్టం అనేది ప్రధానంగా రాజకీయ అంశాలలో గొప్ప వ్యాటిగా తెలియజేస్తుంది. సమాజంలో ముఖ్యంగా ఇది సమాజంలో మార్పును తీసుకువస్తుంది. ఏంటిది? చట్టం సమాజంలో మార్పు తేవడం కానీ రాజకీయాల్లో మార్పు తేవడం కానీ ఎందులోకి వస్తుందంటే చట్టంలోకి వస్తుంది. రాజకీయ సామాజిక ఆర్థికంగా మూడింటిని గురించి తెలియజేసే సంస్థ ఏంటంటే చట్టము. ఎవరు? వుడ్రో విల్సన్. రాజకీయ ఆర్థిక సామాజిక రాజకీయ ఆర్థిక సామాజిక మార్పులను తెలియజేస్తుంది. ఏంటిది? చట్టం అని ఎవరు తెలిపారంటే వుడ్రో విల్సన్. ఓకే, నెక్స్ట్ జాన్ సాల్మాండ్. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఎవరు అంటే జాన్ సాల్మాండ్. ఇతను ఏమి తెలియజేశాడు? జాన్ సాల్మాండ్ ఏమి తెలియజేశాడు? జాన్ సాల్మాండ్ అనే న్యాయశాస్త్రవేత్త, ఇతను కూడా చట్టం అనేది కేవలము అధికారంలో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పరిపాలన గురించి తెలియజేస్తుంది, రాజకీయ మార్పులను తెలియజేస్తుంది. ఓకేనా? అండ్ పరిపాలన సంబంధించిన శాస్త్రం అని చట్టం గురించి తెలియజేస్తుంది. అంటే న్యాయశాస్త్రం అనేది పరిపాలన సంబంధించిన శాస్త్రంగాను న్యాయశాస్త్రంగాను తెలుపుతుందని ఎవరు చెప్పారు? జాన్ సాల్మాండ్. ఓకే, ఇతను గొప్ప రాజకీయవేత్త మరియు న్యాయశాస్త్రవేత్త కూడా. రాజకీయవేత్త మరియు న్యాయశాస్త్రవేత్త కూడా సాల్మాండ్. ఓకే, ఇతని దృష్టిలో ప్రధానంగా స్టేట్ అంటే రాజ్యం అనేది ఏ విధంగా అయితే అభివృద్ధి సాధించిందో, రాజ్యంలో ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా జరిగాయో చట్టంలో కూడా ఆ విధమైన మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అని తెలియజేస్తాడు. డిక్లేర్స్ అంటే ఏదైనా చట్టాన్ని మార్పు తేవాలన్నా, చట్టాన్ని ఎదుర్కోవడం కానీ లేకపోతే చట్టాన్ని ఏర్పాటు చేయడం, నూతన చట్టాలను ఏర్పాటు చేయడం, వ్యవసాయ బిల్లు చట్టము, దాంతోపాటుగా నూతన రాజకీయ మార్పులకు సంబంధించిన చట్టము, ఇవన్నీ కూడా ఎవరు తెలియజేశారంటే జాన్ సాల్మాన్. నెక్స్ట్ మనకు మెయిన్ ప్రయోజనం ఏంటిది? చట్టాల్లో ఉన్నటువంటి ప్రయోజనాలు, సోర్స్ ఆఫ్ లా. ఈ లెసన్లో మనకు చట్టం, నిర్వచనాలు, నెక్స్ట్ ప్రయోజనాలు. నెక్స్ట్ వస్తుంది సోర్స్ వాళ్ళ యొక్క ఉపయోగం ఏంటిది? చట్టానికి సంబంధించిన ప్రయోజనాలు. నిర్వచనాల తర్వాత చట్టం యొక్క ప్రయోజనాలు. సోర్స్ ఉపయోగాలు లేదా ప్రయోజనాలు. సోర్స్ ఆఫ్ లా. ఓకే, సోర్స్ ఆఫ్ లా
చట్టం యొక్క ప్రయోజనాలు అంటే చట్టంలో ఉన్నటువంటి లాభాలు ఏమిటి అంటే ఏమిటంటే సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తనకు జరిగిన అన్యాయమును ఎక్కడ వివరిస్తాడు? న్యాయశాస్త్రంలో. అంటే న్యాయశాస్త్రం అంటే ఏమిటి? ఇక్కడ కోర్ట్ అంటే న్యాయస్థానము, లేదా మన భాషలో ఎక్కడంటే న్యాయస్థానాలు కోర్ట్. అంటే చట్టం యొక్క ప్రయోజనాలు న్యాయస్థానమును ఫాలో అవుతుంటాయి. న్యాయస్థానం అంటే ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ అంటే న్యాయం చేసే వాళ్ళకు వారికి అన్యాయం జరగకుండా న్యాయం మాత్రమే చేకూర్చాలి, ఎవరికి అన్యాయం జరగకపోవడం. ఓకే, దాని యొక్క ప్రయోజనం అనేది ప్రధానంగా ఇది కమాండ్ అంటే వారి యొక్క కంట్రోల్ గురించి తెలియజేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ. ఓకే, ఇది ఎన్నుకోవడం, చట్టాలు ఏ విధంగా ఎన్నుకోవాలి, ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఆ బిల్లును ఎవరెవరు ఆమోదించాలి, ఎవరు అంగీకరించాలి అనేది ఓటింగ్ హక్కు అనేది గుర్తించబడుతుంది. ఓటింగ్ హక్కు ఎలక్షన్స్లో ఓటింగ్ హక్కు నిర్వహించబడి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో అతను ప్రధానంగా లీడర్గా అవుతుంటాడు, నాయకుడు అవుతుంటాడు. ఆ నాయకుడు ఏ విధంగా పరిపాలన చేస్తాడు? చట్టానికి అనుగుణంగా పరిపాలన చేస్తాడు. చట్ట విరుద్ధమైన పనులు చేసినచో అతను న్యాయస్థానం నుంచి తొలగించబడతాడు. అంటే చట్టం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే పేద మధ్య కుల మత వర్గ భేదాలు లేకుండా అన్ని మతాలు సమానమే, కులాలు సమానమైన భేదాలు లేకుండా సమన్యాయ పరిపాలన చేకూర్చుట, సమన్యాయ పరిపాలన, సామాజిక న్యాయం చేకూర్చడం, సామాజిక న్యాయం, సమన్యాయ పాలన ఇవన్నీ కూడా చట్టం కింద చేయబడుతున్నటువంటి సంస్థలు. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? పన్నులు, కస్టమ్స్. నెక్స్ట్ అంశం ఏమొస్తుందంటే పన్నులు అంటే ఏమిటి? కస్టమ్స్, సుంకాలు. పన్నులు లేదా దీనికి ఇంకో పేరు ఏమిటి? పన్నులు లేదా దీనికి ఇంకో పేరు ఏంటిది? సుంకం. ఓకే, సుంకము అంటే మనకు బ్రిటిష్ వారి కాలంలో అనేక సుంకాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ట్యాక్స్, కస్టమ్స్ లేదా పన్నులు, కస్టమ్స్ లేదా సుంకాలు. సుంకాలు కూడా చట్టానికి అనుగుణంగా చేయబడుతూ ఉంటాయి. పన్నులు కూడా వ్యక్తిగత పన్ను అంటే ఆదాయ పన్ను, తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయి మాకు ప్రధాన పరిపాలనకు సంబంధించిన వివిధ రకాల పన్నులు, కొనుగోలు అమ్మక పన్నులు అంటే సుంకాలు అంటే ప్రజల నుంచి కూడా సుంకాలు వసూలు చేయడము. అంటే చట్టం అనేది కేవలము ఒకే వ్యవస్థను కలిగి ఉండక అది మారుతూ ఉంటుంది. చట్టానికి సంబంధించిన మార్పిడి యంత్రాంగము, మార్పిడి పరిపాలన, సుంకాలు విధించడము, వాటి నుంచి అందరికీ ఒకే రకమైన కరెన్సీని ఏర్పాటు చేయడం లేదా ఒకే రకమైన ద్రవ్యము తీసుకుని రావడము ఇవన్నీ కూడా సుంకాలు ఉన్నటువంటి ఒక భాగంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది మతము, రిలీజియన్స్. లౌకిక అనే పదము రాజ్యాంగంలో చేర్చారు. ఇది ఏంటంటే మతము అంటే అన్ని మతాలు సమానమనే ఉద్దేశంతో చట్టం దృష్టిలో అన్ని మతాలు సమానమే, ఒక మతం గొప్ప తక్కువ కాకుండా. అంటే మతానికి సంబంధించిన మత మార్పిడి చేసుకోవడము, ఎవరు ఏ మతం నుంచి ఏ మతానికైనా సరే వెళ్ళేటువంటి హక్కును గలదు. మత మార్పిడి చేసుకునే హక్కు, మతాన్ని ప్రోత్సహించేటువంటి హక్కు. ఓకే, వీటితో పాటుగా ఇవి మనకు కస్టమ్స్ అంటే పన్నులు అనేవి కూడా కేవలము చట్టంలో ఉన్నటువంటి గొప్పమైన విషయాన్ని తెలియజేస్తుంది. పన్నుల అధికరణ, పన్నులో ఉన్నటువంటి సూత్రాలు ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ఓకే, ఈరోజు మనము చెప్తున్నటువంటి అంశాలలో ప్రధానంగా రాజనీతి భావన అనేది అభివృద్ధి సాధించాలంటే ఏమేమి అవసరం ఉంటాయి? న్యాయము, జస్టిస్, సమన్యాయము, ఈక్వాలిటీ, నెక్స్ట్ లా చట్టము, నెక్స్ట్ పొలిటికల్ కాన్సెప్ట్, రాజకీయ నిబంధనలు, మెథడ్స్, రాజకీయ మెథడ్స్ ఏమిటాయో అవి ఇవన్నీ కూడా వేడి తెలియజేస్తుంది. రాజనీతి భావనలు లేదా వాటి యొక్క ఆశయాలు. ఈరోజు మనము ప్రధానంగా చట్టానికి సంబంధించిన సూత్రాలు ఏమిటి, చట్టానికి సంబంధించిన సూత్రాలు
మరియు నిర్వచనాలు, చట్టం యొక్క ప్రయోజనాలు, న్యాయస్థానము, సుంకాలు, మతము, అన్నింటిని గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే వీటితో పాటుగా సైంటిఫిక్ కమ్యూనిటీస్ అంటే సాంకేతిక సూత్రములు, చట్టములు ఎన్ని రకములు, అవి ఏమిటి, చట్టములు యొక్క ప్రయోజనములు ఏమిటి, చట్టం యొక్క ఆశయములు ఏమిటి, వాటిని గురించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా రాజనీతి భావనలు అనే ఈ లెసన్లో చట్టం గురించి వాటి యొక్క విషయ పరిజ్ఞానం గురించి తెలియజేస్తున్నాయి. ఓకే, రేపటి క్లాస్లో మనం ఏం తెలుసుకుందాం అంటే కామెంటరీస్ అంటే చట్టంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అంటే ఇలా ఎన్నికల విధానం జరగాలి, మరియు న్యాయస్థానంలో ఉన్నటువంటి సూత్రములు ఏమిటి, న్యాయస్థానం ఓకే న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి అనేది రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే చిన్న థ్యాంక్ యూ.